హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే నేను జర్నీ చేసే టైంలో బస్సు అయితే త్వరగా రాలేదని చెప్పి ఆటో అయితే ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో ఆటో అయితే ఎక్కాను. సో అసలు ఏమైందంటే అసలు ఆ అబ్బాయికి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు లేవు, ఆటోకి సంబంధించిన పేపర్స్ అవి. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు వాళ్ళైతే నీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిఘా పెట్టి అయితే ఉంచారు. వాళ్ళకి ఫైన్ వేస్తారన్న టెన్షన్తో ఆల్మోస్ట్ దాంట్లో నేను ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఉంది అండ్ ఒక పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకొక జెంట్ ఎవరు ఉన్నారు, ఇంతమంది ఉన్నాము. అసలు వాళ్ళు వెనకమాల తరుముతున్నారు అని ఒక్క కాన్సెప్ట్తో అసలు ఆ అబ్బాయి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు, ఎలా తీసుకువెళ్తున్నాడు ఏంటి తెలియకుండా సంబంధం లేకుండా ఎటో తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేసేసాడు. ఇంకా అంటే తనకు కంగారు దొరకకూడదు, దొరికితే ఒక 500 1000 లేకపోతే ఎంతో ఫైన్ వేస్తారు అన్న కాన్సెప్టే తప్ప మనం చేసుకునేది పర్ఫెక్ట్గా చేయాలి, అవన్నీ కరెక్ట్గా ఉంచుకోవాలి పేపర్స్ అనే కాన్సెప్ట్ అయితే అబ్బాయికి లేదు. సో మేమైతే చాలా టెన్షన్ పడిపోయాం. ఇదేంటి అనుకున్నాం. ఆటోలో ఉన్న పెద్దవాళ్ళిద్దరికి అయితే కొంచెం ఆ స్పీడ్కి దెబ్బలు కూడా తగిలి నిజంగా. నెక్స్ట్ ఇంకా అక్కడ మేమైతే అసలు ఆపేసేయమని చెప్పేసి మళ్ళీ వేరే అయితే వెహికల్ మాట్లాడుకుని మేమంతా మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేమైతే వెళ్ళాం. బట్ అసలు వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేసుకోకుండా ఎవరి ప్రాణాలు రిస్క్లో పెడతారు, ఇన్కేస్ ఏదైనా అయితే అసలు పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరిదైనా అసలు ఏంటి అనేది అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను ఆటో ప్రిఫర్ చేసినందుకు ఈరోజు ఇలా జరిగినందుకు నేనైతే నిజంగా టెన్షన్ పడ్డాను. ప్లీజ్ అలా అయితే ఎవరో ఉండొద్దని అయితే నేను కోరుకుంటున్నాను. అన్నీ షేర్ చేసుకున్నట్టు మీతో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.